అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మనం చేస్తున్న పనుల్లో విఘ్నాలు తొలగడానికి మార్గం ఏమిటి అంటే అందరం చెప్పుకునేది వినాయకుడిని ప్రార్థించండి. కానీ ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతారు, అయ్యా మాకు సాంప్రదాయ భేదం ఉందండి, మరి ఇంకో పేరుతో చెప్పుకుని ఇలా అంటూ ఉంటాం, చమత్కారంగా నడుస్తుంటాయి కొన్ని పదాలు, అలావన్నీ కూడా ఇంకేమన్నా విశేషం ఉందా? అన్ని సాంప్రదాయాల వాళ్ళకి కూడా దీనికి సంబంధించి ఏదైనా ఉందా అని అడిగితే వ్యాస భగవానుడు దీనికి సంబంధించి కూడా ఇచ్చాడు. ఇది కూడా విష్ణు ధర్మోత్తరమే. మనం వీటిల్లో కథనే చూస్తాం తప్ప అంతరార్థం చూడం. ఏమిటంటే ఆ గాథ మనకందరికీ తెలుసున్నదే. శ్రీమద్ రామాయణంలో రామచంద్ర స్వామిని లక్ష్మణస్వామిని కూడా విశ్వామిత్రుడితోడు పంపించాడు దశరథ మహారాజు. ఈ ఘట్టాన్ని వ్యాసుడు విష్ణు ధర్మోత్తరంలో ఒక చిన్న మాటలో మంత్రంగా అందించాడు. యజ్ఞ విఘ్న వినాశాయ విశ్వామితార్థితో ప్రభు రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ. అంతే, కథాభాగమే చెప్తాడు. ఇది మనకి పెద్దలైన వాళ్ళు తంత్రశాస్త్రంలో దీన్ని చాలా గొప్పగా ప్రశంసించారు. ఆ గ్రంథం ఇప్పుడు ప్రాచుర్యంలో లేదు అంటారు అక్కడ. యజ్ఞ విఘ్న వినాశాయ విశ్వామిత్ర అర్థితో నృప. విశ్వామిత్రుడు వచ్చింది దేనికి? యజ్ఞ విఘ్నాలు తొలగించమని చెప్పి. యజ్ఞ విఘ్న వినాశాయ విశ్వామిత్ర అర్థితో నృప రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ. విశ్వామిత్రుడనే మునితో సహా రాముణ్ణి లక్ష్మణస్వామిని కూడా ప్రేషయామాస కాదు, సంప్రేషయామాస. వాళ్ళకి నచ్చ చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి, యజ్ఞ విఘ్నాలు తొలగించండి అని చెప్పి. అంటే యజ్ఞం అన్నది లోకక్షేమకారకం. అది లోకానికి క్షేమం కలిగించే పనులు చేసేటప్పుడు విఘ్నం కలుగుతున్నప్పుడు అదిగో అది తొలగించడానికి పంపించాడు. ఇది నిత్య కార్యక్రమాల్లో కూడా విఘ్న నివారణకి వజ్రాయుధంలా పనిచేస్తుంది. కథ చూడండి, కథాభాగం ఉంది, లేదు స్తోత్ర భాగము ఉంది. దీంట్లో చిత్ర విచిత్రంగా బీజాక్షరాలను కూడా మార్చి చెప్పారు. వాడి జోలికి వెళ్ళటం లేదు ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. యజ్ఞ విఘ్న వినాశాయ విశ్వామిత్ర అర్థితో నృప. ఆయన విశ్వామిత్రుడి చేత ప్రార్థించబడిన నృపుడు రాజు. రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినాస. మునీశ్వరునితోటి రాముణ్ణి లక్ష్మణుణ్ణి. రాముణ్ణి పంపించాడంటే సరిపోతుంది, వెనక లక్ష్మణుడు కూడా ఉన్నాడు కనుక సంప్రేషయామాస అంటే మీకు తెలియకుండానే మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా లోపాలుంటే అవి కూడా సవరించబడతాయి. మీరు శ్రద్ధగా చేస్తున్న ఇతరుల కారణం చేత విఘ్నాలు కలుగుతుంటే ఆ విఘ్నాలు కూడా తొలగుతాయి. ఎవరి కారణం చేత? రాముడు విఘ్న నివారకుడిగా వెళ్ళాడు కనుక కాదు, విశ్వామిత్రుడు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నాడు కనుక. మళ్ళీ ఒక్కసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. యజ్ఞ విఘ్న వినాశాయ విశ్వామిత్ర అర్థితో నృప రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ. ఇది కూడా విష్ణు ధర్మోత్తరంలోది. శ్రద్ధగా ఒక 40 రోజుల పాటు ఆరాధన చెయ్యండి. దీనికి కూడా పళ్ళు, పాలు, వడపప్పు, తేనె ఏది వీలైతే అది రామ పట్టాభిషేక సన్నివేశం ఉన్న చిత్రపటానికి కానీ శిల్పానికి కానీ సన్నిధికి కానీ ఆరగింపు చెయ్యండి, నైవేద్యం పెట్టండి, ఫలితాలు పొందండి.